జనగామ జిల్లాలో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఎండ తీవ్రతతో భూగర్భ జలాలు అట్టడుగిపోతున్నా నీరు లేక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. అంకుశాపురంలో సంగం కొరుమువెల్లి అనే రైతు వాటర్ ట్యాంకుతో వరి పంటకు నీరు పెడుతున్నారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టానని సాగునీరు లేక ఎండిపోయేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రోజుకు 1000 రూపాయలు పెట్టి ట్యాంకర్తో వరికి నీరు పెడుతున్నారని అధికారులు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఇది బోర్లు మధ్యన ఇప్పుడు వరి పొట్ట టైంకి వచ్చే సిచ్యువేషన్లో బోర్లు ఎత్తిపోయినాయి గ్రౌండ్ వాటర్ లేక. మేము వేరే బావి దగ్గర నుంచి వెళ్ళి వాటర్ కొనుక్కొని ట్యాంకర్లతోని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఆడికి 1.5 ఎకరం పొలం పశువులు మేసినాయి, ఇంకొక 1.5 ఎకరం పొలం ఉంది. దానికి దాదాపుగా రోజుకు ఒక 10 ట్యాంకర్ల వాటర్ ఉపయోగలుగుతున్నాం. అధ్యయనం కూడా మాకు పెట్టుబడి మందం కూడా వస్తారో తెలియదు. 2 ఎకరాల ల్యాండ్కు మేము 60-70 పెట్టుబడి పెట్టినాం. దానికి అంతమంది పెట్టుబడి మందం ఏమైనా వస్తుందని మేము చేస్తున్నాం. దానికి మేము కష్టపడి చేస్తున్నాం, కానీ అది నమ్మకం లేదు మాకు. వచ్చే వాళ్ళు వీళ్ళు అంటారు ఏం మడుతుంది అంటారు, కానీ మేము వాటర్ కొనుక్కొని దీన్ని 1 ఎకరం పోయింది ఆల్రెడీ, ఇంకొక ఎకరం అన్న పెట్టుబడి మందం రాకపోతుందా అని ఇబ్బంది పడి మేము వేరే కంచెలు 3 కిలోమీటర్ నుంచి అక్కడి నుంచి తీసుకెళ్తున్నాం. జనగామ జిల్లాలో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, వరి పంటలకు ట్యాంకర్ తో వాటర్ పోస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో రైతుల ఆవేదన ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? ఆరుగాలం కష్టపడిన పంట కళ్ళ ముందే ఎండిపోతున్న ఘటనను చూసి తల్లడిల్లిపోతున్న రైతన్నలు వినూత్న రీతిలో తమ పంటను కాపాడేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. వరి పంటకు సాగునీరు అందకపోవడంతో వాటర్ ట్యాంక్ ద్వారా ఆ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జనగామ జిల్లాకు చెందినటువంటి సరిగప్పుల మండలంలోని అంకుశాపురం గ్రామానికి చెందిన సంగం కొమరవెల్లి అనే రైతు. దీంతో అయితే ఆ గ్రామస్తులు కానీ అక్కడ తన కష్టాన్ని చూసిన వారంతా కూడా చెలించిపోయిన ఘటన మనకు చోటు చేసుకుంది. పూర్తిగా భూగర్భ జలాలు అడగంటడంతో అయితే బోర్లు బావులలో నీళ్లు లేకపోవడంతో సుమారుగా 2 ఎకరాలకు 60 నుంచి 70 వేల రూపాయల పెట్టుబడి పెట్టి మరి వరి పంట వేశాడు. అది ఆరుగాలం కష్టపడ్డాడు. అటు చివరి దశకు వచ్చే సమయానికి ఏదైతే చివరి తడి అండాల్సిన నీరు అందకపోవడంతో అయితే అటు వాటర్ ట్యాంక్ ద్వారా తన యొక్క వరి పంటను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే అటు రైతు మాత్రము అటు ప్రభుత్వాన్ని కానీ అధికారులను వేడుకుంటున్నారు. తమ లాంటి రైతులందరూ కూడా అటు నీళ్లను నమ్ముకొని పంట వేసుకున్నారు. తమకు నీరు అందించే ప్రయత్నం చేసి తమను ఆదుకోవాలని చెప్పేసి, లేకపోతే చేసిన అప్పులు కూడా తీరని దుస్థితితో రైతన్నులు అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుందనేది తెలుస్తుంది. ఇటు రోజుకు 1000 రూపాయల ఖర్చు పెట్టి మరి వాటర్ ట్యాంకును ట్రిప్పుల వారీగా తీసుకొని వచ్చి తన యొక్క 2 ఎకరాల వరి పంట పొలాన్ని కాపాడుకుంటున్న దృశ్యాలు అయితే మనకు ఐన్యూస్ కు ఎక్స్క్లూజివ్ గా దొరికాయి. తరిగొప్పుల మండలంలోని అంకుశాపురం గ్రామంలో ప్రస్తుతానికైతే రైతు సంగం కొమరవెల్లి ఆవేదన అయితే మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది జనగామ జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వాళ్లకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని మాత్రం అక్కడ వేడుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతం. థ్యాంక్ యూ ప్రశాంత్. జనగామ జిల్లాలో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఎండ తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నా నీరు లేక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. అంకుశాపురంలో సంగం కొమరవెల్లి అనే రైతు వాటర్ ట్యాంకుతో వరి పంటలకు నీరు పెడుతున్నాడు. అప్పు చేసి పెట్టుబడి పెట్టానని సాగునీరు లేక ఎండిపోయేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రోజుకు 1000 రూపాయలు పెట్టి ట్యాంకర్తో వరికి నీరు పెడుతున్నామని అధికారులు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.